జయలక్ష్మీనారాయణ్ భగవానుడి యొక్క రథం ముందు ఒక రాజు బంగారు చీపురుతోటి ఊడడం జగన్నాథుడి ఆలయం దగ్గరే సాధ్యం, ఇంకెక్కడా కాదు. జగన్నాథుడు అనేసరికి ఈ లోకాలకు అన్నిటికీ నాథుడైన అలాంటి స్వామికి సేవ చేసుకోవడం ఒక రాజు తాను తన దాస్యభక్తిని తెలియచేస్తున్నట్టుగా ఉంటుంది. అయితే ఈ రాజు కూడా ఒకరోజు కష్టం వచ్చిందట. ఈ రాజు కోసం జగన్నాథుడే భూమి మీదకి వచ్చి యుద్ధం చేసిన క్షణాలు కూడా ఉన్నాయి. అంటే మనమందరం అనుకుంటూ ఉంటాం, భగవానుడిని ఎంత ప్రేమించినా కూడా భగవానుడు మనకు కనపడడు, ఆయన మనల్ని పట్టించుకోడేమో అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం రకరకాల పూజలు ఆరాధనలు చేస్తూ స్వామిని తిరుమలలో వెళ్ళి దర్శనం చేసుకోవడం, శ్రీరంగ క్షేత్రంలో వెళ్ళి స్వామిని నంపెరుమాళ్ రూపంలో దర్శనం చేసుకోవడం, పూరి జగన్నాథ క్షేత్రంలోకి వెళ్ళి జగన్నాథుడిని దర్శనం చేసుకోవడం, ఇలా అనేక విధాలుగా అనేక రూపాల్లో పరమాత్ముడిని దర్శనం చేసుకుంటూనే ఉంటాం. అనేక స్తోత్రాలని చేస్తూనే ఉంటాం. ప్రతి స్తోత్రంలో స్వామిని కీర్తిస్తూనే ఉంటాం. ఆయనని మనకి త్యాగరాయ అన్నట్టుగా గట్టివాడివని పట్టితి నీ చెయ్యి అని మనం ఆయన్ని ఎంతసేపు గట్టిగా పాడుతూ ఉంటాము, వేడుకుంటూ ఉంటాము, చదువుకుంటూ ఉంటాం. అలాగే పురుషోత్తముడు అనే ఒక రాజు భగవానుడికి తానుగా సేవకుడిగా ప్రకటించుకున్నాడు పూరీ క్షేత్రానికి సంబంధించి. ఆ రాజు ఎలా అయితే తనని తాను సేవకుడిగా ప్రకటించుకున్నాడో అతను చాలా మంచివాడు, గొప్పవాడు, వీర శౌర్యాలు కలిగినవాడు, అనేక రాజ్యాన్ని జయించి తన రాజ్యంలో కలుపుకున్నవాడు. అంటే రిచ్ రాజు అనుకోవచ్చు. మన దాంట్లో ఎవరైతే బాగా డబ్బు సంపాదిస్తారో వాళ్ళు రిచ్ అంటాం కదా, అలాగే ఆ రాజు కూడా అనేక రాజ్యాలని సంపాదించి ఒక చక్రవర్తిగా చక్కటి స్థానాన్ని సంపాదించినవాడు. అయితే ఈ రాజుకి యుక్త వయసు రాగానే వివాహం జరగాలి కాబట్టి కాంచీపురంలో ఆ రాజు యొక్క ఈయన కూడా ఇలాంటి సమఉజ్జి అయిన రాజు, నాకు సమఉజ్జి అయిన వాడు ఈ పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ రాజుకి మాత్రమే నా కుమార్తెని ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కుమార్తె పేరు పద్మావతి, చాలా అందమైనది, మహాలక్ష్మి లాంటి కళ కలిగినది. ఆ అమ్మాయి అందం అంతా ఇంత అని చెప్పలేం. అలాగే ఈ పురుషోత్తముడు అనే రాజు కూడా చక్కటి అందగాడు. ఈ అందగాడికి ఆ అమ్మాయి సరి అయిన అమ్మాయి అని చెప్పి రాజు నిర్ణయించి వాళ్ళ అమ్మాయికి ఈ రాజు యొక్క చిత్రపటాన్ని ఇచ్చి, అలాగే ఆ రాజు దగ్గరికి సందేశాన్ని పంపిస్తాడు. మా అమ్మాయికి మీరు తగిన వరుడని మేము అనుకుంటున్నాం కాబట్టి మీకు సమ్మతమైతే మీరు వచ్చి మా అమ్మాయిని వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి ఆ రాజుకి వినతి పత్రం కింద పంపిస్తాడు. ఆహ్వాన పత్రం కూడా అనుకోవచ్చు. అలా పంపించినప్పుడు ఈ పత్రాన్ని ఇవ్వమని చెప్పి ఆ రాజు యొక్క ముఖ్యమంత్రిని అక్కడికి పంపిస్తాడు. పంపిస్తే సరిపోతుందా? ఎప్పుడైతే అదే సమయంలో పూరీ జగన్నాథ క్షేత్రంలో భగవానుడి యొక్క భవ్యమైన రథయాత్ర మొదలవుతుంది. ఆ భవ్యమైన రథయాత్రకి ముందుగా ఆవ చక్రవర్తి అయిన రాజు నుంచుని తన కిరీటాన్ని, ఒంటి మీద ఉన్న నగల్ని అన్నిటినీ తీసేసి ఒక మామూలు కాటన్ వస్త్రాల్ని కట్టుకుని బంగారు చీపురు పట్టుకుని ఆ చీపురుతోటి రోడ్లంతా ఊడుస్తూ ఉంటాడు. ఊడుస్తూ ఆ స్వామి యొక్క రథాన్ని తదేక దీక్షతో చూస్తూ అదొక చక్కటి జగన్మంగళకరమైన దృశ్యాలని ఆయన అనుభవిస్తూ అందులో లీనమైపోయి ఉంటాడు. అదే సమయంలో ఈ మంత్రి వచ్చాడు, రాజును చూస్తాడు. రాజంటే ఎలా ఉండాలి? బోలెడంత పరివారము, మంది, మార్బలము, ఎక్కడ పడితే అక్కడ ఇలా ఇలా అంటే ఆయన కింద పనిచేసేవాళ్ళు. అలాంటి రాజు చీపురు పట్టుకుని ఉండడం ఏంటి? వీడు రాజుగా పనికిరాడు, వీడు రాజే కాదు, మా పద్మావతి అమ్మవారు చాలా సుకుమారి, అలాంటి అమ్మాయికి ఇలాంటి పరిచారకుడు సేవకుడా? కుదరదు అని చెప్పేసేసి ఆ మంత్రి ఒక నిర్ణయం తీసుకుని ఆ పత్రాన్ని ఇచ్చి కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోకుండా అక్కడ వెళ్ళి రాజుకి ఉన్నవి లేనివి చెప్పి, వాడు రోడ్లు ఊడ్చేవాడు, అలాంటి వాడు నీ కూతురికి ఎక్కడ తగ్గుతాడు? రోడ్లు ఊడ్చే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అంటాడు. రాజు కూడా వెనక ముందు ఆలోచించకుండా తన మంత్రి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే
అది తన రాజ్యానికి సబబే అయి ఉంటుంది అనే ఉద్దేశంతో వెంటనే నువ్వు ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వను అని ఒక లేఖను రాసి ఆ రాజుకి పంపించేస్తారు. అంతే. పురుషోత్తమునికి చాలా బాధ కలుగుతుంది ఆ లేఖ చదివినప్పుడు. ఎందుకు అంటే కనుక భగవానుడికి నేను సేవ చేసుకుంటున్నప్పుడు ఆ సేవని చూసి వెక్రించాడు వీడు. అంటే భగవంతుడికి సేవ చేసుకోవడం అనేది అంత చెత్త పన, వీడేంటి ఇలా మాట్లాడాడు, నేను ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని చెప్పి అహంకారానికి పోయి కాంచీపురం పైన యుద్ధాన్ని ఆయన నిర్ణయించుకుని యుద్ధం చేయడానికి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఈయన ఒక పెద్ద తప్పు చేస్తాడు. ఏంటి అని అంటే కనుక ఎప్పుడూ భగవంతుడి యొక్క ఆశీస్సులు, అలాగే ఆయన యొక్క మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మన తల్లిదండ్రులని ఎలా అడిగి వెళ్తామో అలాగ పర్మిషన్ కూడా అడిగి వెళ్ళాలి. అలాంటివి ఏమీ చేయకుండా వెళ్ళిపోతాడు. యుద్ధాన్ని వీర యుద్ధం అంటే వీర సైన్యాన్ని తీసుకుని బోలెడంత మందితోటి వెళ్తే ఆయన ఏమైనా తక్కువైన వాడు? కాంచీపురం యొక్క రాజు ఆయన తక్కువవాడు కాదు. ఆయన కూడా ఏంటంటే విపరీతమైన సైన్య బలం కలిగిన వాడు. అందుకని సమవుజ్జి కదా ఇద్దరు. ఆయన ఏం చేస్తాడు, వెంటనే వచ్చేసేసి యుద్ధం ప్రకటిస్తే వీడెంత నేను చూసుకుంటానని చెప్పి ఆయన కూడా వీళ్ళ సైన్యాన్ని చిత్తుగా ఓడిస్తాడు. చిత్తుగా ఓడించడమే కాకుండా ఈ రాజును కూడా ఓడించేసేసి ప్రాణాలతో వదిలేస్తాడు, బతుకుపోవని. అయితే క్షత్రియులలో యుద్ధములో మరణిస్తే వీరస్వర్గం, కానీ అలాగే బతకడం అంటే వీరులకి అది నరకం. అందుకనే మన దేశ జవాన్లు కూడా స్వర్గస్థులైనప్పుడు వాళ్ళకి స్వర్గమే లభిస్తుంది అని మనం ఆ జవాన్లు అమరులై ఉంటారు అని అంటాము. అంతటి శౌర్యం అన్నమాట. ఆ కాలంలో రాజులకి అలా ఉండేది. అయితే ఈయన బతికి వచ్చేసేస్తే అది ప్రాణం పోయిన దానికన్నా ఎక్కువ. అలాంటి అవమానాన్ని భరించలేడు రాజు. ఆయన చాలా బాధతోటి వస్తాడు. పూరీ నగరం అంతా, ఆయన రాజ్యం అంతా దీపాలు ఆర్పేసేసి అందరూ శోకంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ రాజు ఓడిపోయాడు కాబట్టి. ఈ రాజు ఒంటి నిండా దెబ్బలతోటి జగన్నాథుడి యొక్క ఆ భవ్యమైన మందిరంలోకి ప్రవేశించి ఆయన మందిరంలో కూర్చుని ఆయన పాదాల చెంతపడి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ, నన్ను ఎందుకు బతికించుంచావు? నీ సేవకుడిని, నేను నీ సేవకుడిగా ప్రకటించుకోవడం తప్ప, నేను నీకు సేవ చేయడం తప్ప, నీకు ఆరాధన చేయడం తప్ప, అలాంటి నా ఆరాధనని వాడెవడో వెక్కిరిస్తే నువ్వు ఎలా ఒప్పుకున్నావు? అలా ఒప్పుకున్నావు అంటే గనక వాడికి నువ్వు సహకరించినట్టే. అలా ఎలా సాధ్యం స్వామి అని చెప్పి ఆ జగన్నాథుడిని అడుగుతాడు. అడిగి ఆ జగన్నాథుడి పాదాల దగ్గర ఏడుస్తూ ఉంటాడు. అలాంటప్పుడు నేను బతకడమే దండగ, నేను చనిపోవడం కరెక్ట్ కదా అని. క్షత్రియుణ్ణి ఓడించడం అనేది, ఓడించి ప్రాణాలతో వదిలేయడం అనేది అంతకు మించిన అవమానం ఇంకొకటి లేదు స్వామి, నేను బతకలేను అంటాడు. అనంటే అప్పుడు ఆ మందిరంలో ఒక దివ్యమైన కాంతి వస్తుంది. ఆ కాంతి నుంచి ఒక శరీరవాణి వినిపిస్తుంది. ఆ శరీరవాణి పూరి జగన్నాథుడే అయ్యాడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, నువ్వు మళ్ళీ యుద్ధానికి వెళ్ళు, నువ్వు నన్ను అడిగి వెళ్ళలేదు యుద్ధానికి, నీ అంతటా నువ్వు యుద్ధానికి వెళ్ళావు, నీ అహంకారాన్ని చల్లార్చుకోవడానికి వెళ్ళావు. కానీ ఇప్పుడు భక్తుడు భగవంతుడి విషయం వచ్చింది కాబట్టి, నీ విశ్వాసానికి సంబంధించింది కాబట్టి నేను యుద్ధం చేస్తాను. కాబట్టి మొత్తం నీ సైనికులందరినీ తీసుకుని మళ్ళీ యుద్ధానికి వెళ్ళి యుద్ధం ప్రకటించు, నేనున్నాను, నేను చూసుకుంటాను అంటాడు. అనేసరికి ఆయనకి 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అవుతుంది. వెంటనే ఆయన ఏం చేస్తాడనంటే, యుద్ధానికి బోలెడంతమంది సైనికుల్ని తెల్లారి కల్లా రెడీ చేసేసుకుని వెళ్ళిపోతాడు. ఆయనకి విజయం వచ్చినట్టే అన్నట్టుగా ఆయన ఫీల్ అయిపోతాడు. పొద్దునే అందరూ అపారమైన సైనికులతోటి యుద్ధానికి మళ్ళీ పూరి నుంచి కాంచీపురానికి బయలుదేరతారు. బయలుదేరేసరికి వీళ్ళ ముందు 2 యోధులు. ఆ 2 యోధులు ఎవరై ఉంటారు మీకు అందరికీ బాగా తెలిసింది కదా, బలరామకృష్ణుడు. తెల్ల గుర్రం మీద బలరాముడు, నల్లటి గుర్రం మీద నల్లనయ్య చిన్ని కృష్ణుడు. మన కృష్ణుడు కూడా చక్కగా మొత్తం వాళ్ళు మాస్క్ వేసుకొని యుద్ధ రంగానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకన్నా ముందే వీళ్ళ గుర్రాలు ఎలా పరిగెత్తుతున్నాయి, వాళ్ళేమో నెమ్మదిగా నడుస్తూ ఉంటే వీళ్ళ గుర్రాలు భూమిని కూడా తాకకుండా అతివేగంగా పరిగెత్తుతున్నాయట. అలాంటి గుర్రాల మీద పరిగెత్తుతూ
వీళ్ళు కొన్ని యోజనాల దూరం ప్రయాణం చేసిన తర్వాత బాగా అలసిపోయారట అన్నదమ్ములు. బాగా అలసిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఈ అలసిపోయిన అన్నదమ్ములు వెంటనే అక్కడ ఒక చోట ఎవరో ఒక అమ్మాయి, శాంత అనే అమ్మాయి మజ్జిగ అమ్ముతుందిట. ఈ అమ్మాయి పేరుకి తగ్గట్టు చాలా మంచి హృదయము, మంచి మనసు కలిగిన అమ్మాయిట. ఈమెకి పిల్లల్ని పోషించుకోవడానికి వేరే ఆధారం లేక మజ్జిగని అమ్ముతూ దాని ద్వారా వచ్చిన ధనంతో తన పిల్లల పోషణాభారాన్ని భరిస్తాం. అయితే ఆమె దగ్గర ఆగి మజ్జిగ కావాలి, దాహం వేస్తుందని ఇద్దరు యోధులు అడిగారట. అడిగితే ఆవిడ కూడా ఏంటో అసలు ఆ స్వరం వినంగానే ఒక మాయలాగా అనిపించింది ఆవిడకి. ఆవిడ కూడా మాయామోహితం అయిపోయి ఆ స్వరానికి మొత్తం మజ్జిగ వాళ్ళిద్దరికి తాగిచ్చేసిందిట. తాగిచ్చేసిన తర్వాత అంతా తాగిన తర్వాత చెయ్యి ముందుకి జాస్తుందిట. జాచేసరికి ఏంటి అని అడిగితే ధనం కావాలి, నా పిల్లల్ని పోషించుకోవడానికి ఇదే నాకు ఆధారం అంటుందట. అంటే మేము యోధులమే, మా దగ్గర డబ్బులు లేవే, మేము నీకు డబ్బు ఇవ్వాలి అంటారు. అంటే అయ్యా నా పిల్లల పరిస్థితి ఏంటి, ఇవాళ రోజు నా పిల్లల ఆకలితో చచ్చిపోతారు, అలమటిస్తారు, నేను చూడలేను, నేను తట్టుకోలేను, కాబట్టి మీరే ధనం ఇప్పించండి అని వేడుకుంటుంది. వేడుకుంటే వెంటనే మన కృష్ణ పరమాత్ముడు దయామయుడు కదా, ఆయన చేతికున్న ఉంగరం తీసి ఇచ్చేసి, అమూల్యమైన రత్నాభరణం అది, అలాంటి ఉంగరాన్ని తీసి ఆమె చేతిలో పెట్టి, నా వెనకాల పూరి క్షేత్రాధిపతి వస్తున్నాడు, ఆయనకి ఈ ఉంగరం ఇచ్చి చెప్పు, మీ ఇద్దరు యోధులు నా దగ్గర మొత్తం మజ్జిగ తాగేశారు, ధనం ఇమ్మంటే ఉంగరం ఇచ్చారు, కాబట్టి ఈ ధనం నువ్వు ఇవ్వాలని చెప్పు. కాంచీపురం నరాధీశుడు పూరి జగన్నాథుడు, పూరి క్షేత్ర రాజు ఎప్పుడైతే ఈ ఉంగరాన్ని చూస్తాడో, చూసిన వెంటనే నీకు అపారమైన ధనాన్ని ఇస్తాడు అని చెప్తాడు. చెప్పేసరికి ఆ అమ్మాయి కూడా ఆ ఉంగరం చూస్తూ నిశ్చేష్టురాలై అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే ఆయన గొంతు వినంగానే ఆమె ఒక రకమైన మాయలోకి వెళ్ళిపోతుంది. ఆ మాయామోహితం అయిపోయి అలా నుంచుండిపోతుంది అంతే. ఇంతలో అక్కడి నుంచి వేగంగా గుర్రాలు వస్తున్నట్టు, ఏనుగులు గుర్రాలు పెద్ద సైన్యం వస్తున్నట్టు, ఆ సైనికుల వల్ల వచ్చే దుమ్ము ధూళిలో ఆ అమ్మాయి నిండిపోయి ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ అమ్మాయి ఆ రాజు యొక్క రథం ముందు అడ్డంగా వెళ్ళి ఆపండి 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 అంటుంది. అయితే ఎక్కడ నీ మీదకి వెళ్ళిపోతారు, నువ్వేంటి ఎవరమ్మా నువ్వు, జరుగు 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 అంటున్నా ఆగదా ఆమె. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. రాజు ఆపుతాడు. ఆపితే రాజు దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఏమనంటే, నీ యుద్ధ వీరులు ఇద్దరు వచ్చి నా మొత్తం నా మజ్జిగంతా తాగేశారు, డబ్బులు ఇమ్మంటే నీ పేరు చెప్పి వెళ్ళారు, కాబట్టి నువ్వే డబ్బులు కట్టు అంటుంది అనమాట. అంటే ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది. ఆయన పరివారంలో వాళ్ళు ఇలాంటి దరిద్రమైన పనులు చేస్తారా డబ్బులు ఇవ్వకుండా అని చెప్పి కోపం వచ్చేసేసి, ఎవరు వాళ్ళు నాకు ఫస్ట్ చెప్పు అంటాడనమాట. అంటే ఉంగరం తీసిస్తుంది. ఉంగరం తీసి ఇయ్యగానే ఆయన ఉంగరం ఇలా చేతిలో పెట్టుకోగానే చూడగానే అది నీలంగా మెరుస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఆ ఉంగరాన్ని ఆయన పరమాత్ముడి వేలికి తొలగి దాని రోజు పూజలు చేస్తూ ఉంటాడు ఆయన. అయితే ఇలా రోజు పూజలు చేస్తూ ఉన్న ఆయన ఆ ఉంగరాన్ని చూడగానే ఎవరు వచ్చారని అర్థమైంది ఆయనకి, జగన్నాథుడు బలరాముడే వచ్చాడని అర్థమైపోయింది. అంటే ఈ యుద్ధాన్ని నేను చూసుకుంటాను, నేనే చేయిస్తాను అన్న ఆయన ఉన్నాడో లేదో తెలీదు, ఏదో ఆయన మాట చెప్పాడని బలంగా నమ్మి వెళ్ళిపోతున్న ఆయనకి పరమాత్ముడే ఈ యుద్ధానికి నాయకుడుగా వెళ్తున్నాడు, నేను కాదు. అంటే ఒక మనిషి నాయకుడు కాదు ఆ యుద్ధానికి, పరమాత్ముడే నాయకుడు అనే విషయం మొత్తం సైనికులకి, ఇక్కడి నుంచి అన్ని యోజనాల దూరం ఉన్న సైనికుల వరకు వెళ్ళిపోతుంది. అంతే, అందరూ నిన్నటి నుంచి యుద్ధం అయ్యి నిశ్చేష్టులుగా ఉన్నారు కదా ఓడిపోయామని, వాళ్ళంతా చాలా ఆనందంతో 1000 ఏనుగుల యొక్క బలాన్ని తాగేసినట్టుగా పరిగెత్తుతున్నారట యుద్ధం వైపు. ఈవిడికి అనంత ధనరాశి ఇచ్చి ఆవిడ పాదాల మీద పడి ఏడుస్తూ చెప్పాట రాజు, ఏమనంటే, అమ్మా నువ్వు సామాన్యులకి మజ్జిగ పోయలేదు, మజ్జిగ పోసింది ఎవరికి పోసావు నువ్వు, సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడికి మజ్జిగ పోసావు, నీ అదృష్టం, నీ జన్మధన్యమైంది, అలాంటి నీ పాదాలని నేను పట్టుకోవాలి అంటే ఆ అమ్మాయి భయపడిపోతుందిట. ఇదేంట్రా బాబు, ఏదో నేను మజ్జిగ అమ్ముకునే అమ్మాయిని ఈయనేదో చెప్తాడు నాకు అని, డబ్బులంతా ఇచ్చి నీ కుటుంబ పోషణ చేసుకో అని చెప్పి ఆయనకి ఇస్తాడనమాట. అంటే ఆవిడ మళ్ళీ జీవితంలో మజ్జిగ అమ్మే అవసరం లేనంత ధనం వచ్చింది ఆ అమ్మాయికి. పరమాత్ముడు అలాంటి వాడు, కరుణిస్తే ఆఖరికి మజ్జిగ అమ్ముకునే అమ్మాయి ఇంటిని కూడా మహల్ చేస్తాడు. అలా ఆ అమ్మాయి సెటిల్ అయిపోయింది. తర్వాత కాంచీపురానికి వెళ్ళారు.
యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఈ కాంచీపురం రాజు విజయ గర్వం ఆల్రెడీ ఉంది. వీడు పిచ్చోడు మళ్ళీ వచ్చాడు, వీడిని ఊరికేనే ఇలా నేను ఓడిచ్చేస్తాను అనుకుని యుద్ధంలోకి వచ్చాడు. ఏదైతే అహంకారపూరితమైన యుద్ధం అనుకోవచ్చు. దాంతో ఆ రాజుని చీల్చి చెండాడి ఓడించేశాడు మన పరమాత్ముడు. ఎంత రక్తపాతమో! పరమాత్ముడు మనం మహాభారతం చదివినప్పుడు ఏమనుకుంటామంటే పరమాత్ముడు మహాభారత యుద్ధం మాత్రమే చేశాడు, కానీ అర్జునుడిని ముందు పెట్టి చేశాడు అని అనుకుంటాం. మీరు ఎప్పుడైతే హరివంశం చదువుతారో పరమాత్ముడు ఎన్ని యుద్ధాలు చేశాడో, ఎంతమందిని నీరుగార్చాడో అది తెలుస్తుంది మనకి. కాబట్టి పరమాత్మని పొందడము అంటే కనుక పరమాత్మని ప్రేమించడం వల్లే సాధ్యం. కానీ పరమాత్మని అసహించుకున్నా, పరమాత్మని తిడుతూ ఉన్నా అది అసాధ్యమైన పని. కాబట్టి వీళ్ళంతా ఏం చేశారు? వీళ్ళంతా పరమాత్ముడిని ప్రేమించారు కాబట్టి పరమాత్ముడిని పొందారు. అక్కడ కాంచీపుర నరాధీశుడు పరమాత్ముడిని ఆయన సేవని దూషించాడు కాబట్టి ఆయన అపజయం పాలయ్యాడు. ఎవరి చేతిలో? పరమాత్మ చేతిలో అపజయం పాలయ్యాడు. బలరాముడు అలాగే జగన్నాథుడు ఈ ఇద్దరూ కలిసి అతన్ని మీరు ఇందాక యుద్ధంలో బలరామకృష్ణులు గెలిచారని చెప్పారు కదండి. సో దాని తర్వాత స్టోరీ అయిపోయిందా? ఇంకా చాలా ఉందా? ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉందా? చాలా. బలరామకృష్ణులతోటి యుద్ధం చేసిన తర్వాత ఎవరైనా గెలవగలుగుతారా? మానవులు ఎవరు గెలవలేరు. రాజైనా చక్రవర్తి అయినా ఎవరైనా అంతే, ఎవరైనా గెలవలేరు. అయితే ఇక్కడితో కథ పరిసమాప్తం కాలేదు. ఇక్కడ ఏంటి అని అంటే కనుక పరమాత్ముడితో యుద్ధం చేసిన తర్వాత ఆ రాజు అంతమొందించబడితే ఆ రాజుతోటి ఈ చక్రవర్తి అడుగుతాడు. పురుషోత్తమ దేవనే ఈ చక్రవర్తి ఏమని అడుగుతాడంటే దేవుడి యొక్క సేవ చేయడం ఏదైతే ఉందో అది తప్ప అంటే వాడు ఒక సేవకుడు అని భగవంతుడికి ప్రకటించుకున్నవాడు రాజు కాజాలడా? వాడు పాపం చేస్తున్నట్ట? అలా ఎలా నువ్వు చెప్పావు? అది కుదరదు కదా అని చెప్పేసి ఆ రాజుని ప్రశ్నించి కాబట్టి నువ్వు భూమి మీద బతకడానికి కూడా పనికిరావు, ఒక రాజుగా అసలే పనికిరావు అంటాడు. అని ఆ రాజుని సంహారం చేసి అతని కూతుర్ని తీసుకుని వెళ్ళిపోవాలి. అతని కూతురు వివాహం వల్లే ఇంత పెద్ద గందరగోళమైంది. కూతురు అనుకోలేదు, కూతురు కూడా ఈ రాజు యొక్క చిత్రపటాన్ని చూసి ప్రేమించింది, ఇతనే నా భర్త అని గాంధర్వ రీతిలో నిర్ణయించుకుంది. ఇతను నాకు తగినమైన వాడని, యోగ్యుడైన వాడని ఇలా నిర్ణయించుకుని ఎప్పుడైతే తను వివాహం చేసుకోవాలనుకుందో ఈ రాజు మాత్రం మాట మారిపోయింది. ఎందుకనంటే ఈ రాజు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ ఆ అమ్మాయిని చూసినప్పుడు ఇక్కడంతా గొడవైనప్పుడు తన భక్తిని అగౌరవపరిచారనే బాధతోటి ఆయన ప్రతీకారము, కోపము, ఈ రెండు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో అహంకారము, కోపము, ప్రతీకారము, భగవానుడి ఆజ్ఞ తీసుకోకుండా వెళ్ళడము, ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రతిరోజు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మీ ఇంట్లో మీరు ఆరాధన చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఆ సమయానికి భగవంతుడు తన అంశని, ఒక శక్తిని మీ ఇంట్లో ఆ సమయంలో ప్రవేశపెడతాడు. అంటే భగవానుడు ఆ రూపంలో అక్కడికి ప్రవేశిస్తాడు. మీరు పెట్టే నైవేద్యాన్ని స్వీకరిస్తాడు, అలాగే మీరు పెట్టిన దీపాన్ని, పూజని స్వీకరిస్తాడు. అందుకని ప్రతిరోజు మీరు అక్కడ భగవానుడు ఉన్నాడని నమ్మి తీరాలి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా మంచి పని మీద వెళ్ళేటప్పుడు అక్కడ గనక మీరు చెప్పి వెళ్తే ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. ఆయన ఆజ్ఞ తీసుకుని వెళ్ళండి, ఆయనకి చెప్పి చేయండి ఏం చేసినా. కానీ ధర్మమైన పని మాత్రమే చెప్పి చేయండి, అధర్మమైన పనులు చేయకండి. నేను దొంగతనం చేస్తాను, అది కూడా భగవంతుడికి చెప్పేశాను కదా అయిపోయింది అనకండి. ఇది చెప్పేది ఏంటి అంటే కనుక లోక కళ్యాణార్థం ధర్మ కార్యాలు చేసేవారికి, ధర్మము చేయాలనుకునే వారికి, మన నిత్య జీవితంలో జరిగే మన అనేక విషయాలకి భగవానుడు సాక్షిభూతం. మనం భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం సాక్ష్యమే చెప్తాము. ఈ జీవితంలో మనం ఏమేమి అనుభవించాము, ఎవరెవరిని చూసాము, ఎవరెవరిని కలిసాము, ఏమేమి చేశాము అనే విషయాలపై మనము సాక్ష్యమే చెప్తాం. కాబట్టి ఆ సాక్షిభూతుడైన పరమాత్మకి మనం నిత్యం రుణపడే ఉంటాం. కాబట్టి అన్నీ ఆయనకి అడిగి ఆయనకి చెప్పి చేయాలి అనేది మన నమ్మకం
అనుకోవచ్చు, లేకపోతే అలా చేయడం వల్ల శాస్త్ర విషయం అని కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ రాజు ఈ అమ్మాయిని శిక్షించాలని నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకుని ఈ రాజు ఈ అమ్మాయిని శిక్షించడానికి తన ఊరికి తీసుకొచ్చేస్తాడు, అంటే కురుక్షేత్రానికి తీసుకొస్తాడు. తీసుకొచ్చి అక్కడ మంత్రికి చెప్తాడు, ఈ అమ్మాయి వల్లే ఇంత పెద్ద యుద్ధం జరిగింది, నాకు ఇంత అవమానం జరిగింది, కాబట్టి ఈ అమ్మాయిని రోడ్లు ఊడ్చేవాడికి ఇచ్చి పెళ్లి చేయంటాడు అని ఆ మంత్రికి తన ఆజ్ఞగా చెప్తాడు. అయితే మంత్రి చాలా తెలివైనవాడు. మంత్రికి తెలుసు రాజు కోపంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు, అలాగే తర్వాత కోపం చల్లారిన తర్వాత తను తీసుకున్న నిర్ణయానికి చాలా పశ్చాత్తాపడతాడు అని రాజుకు తెలుసు. అందుకని ఈ రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకుండా ఉండడం చూసుకోవాల్సిన విషయం కూడా ఆ మంత్రిదే బాధ్యత. కాబట్టి మంత్రి తాను ఏం చేస్తాడనంటే ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి, సరే అలాగే చేస్తాను రాజా, నీ ఆజ్ఞ అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది, రోడ్లు వచ్చేవాడితోటి నా వివాహం ఏంటి, నేను ఈ రాజుని మనసులో భర్తగా అనుకున్నాను కదా, అలా ఎలా నాకు ఆయన ఇది అవుతాడు అని చెప్పి. అందుకని అలా ఆలోచించి ఈయన ఏం చేస్తాడనంటే ఆ అమ్మాయిని దాచిపెడతాడు. నువ్వు ఆగమ్మా, నాకు తెలుసు, నేను ధర్మమే చేస్తాను, న్యాయమైన పనే చేస్తాను అని చెప్పి. అప్పుడు ఈయన ఏం చేస్తాడనంటే 1 సంవత్సరం కాలం అయిపోతుంది ఇదంతా జరిగి. సంవత్సర కాలం తర్వాత మళ్ళీ పూరి జగన్నాథుడి యొక్క భవ్యమైన దివ్యమైన రథయాత్ర మొదలవుతుంది. ఎంతో వైభవంగా మొదలవుతుంది. ఎంతో వైభవంగా మొదలైనప్పుడు రాజు బంగారు చీపురు పట్టుకుని రథం ముందు ఒక పరిచారకుడిలాగా ఊడుస్తూ ఉంటాడు. రాజు ఇక్కడ రాజులా ఉండడు. అప్పుడు రాజు తన్మయత్వంలో ఉంటాడు. ఆ దివ్యతమైన పరమాత్మని చూసుకుంటూ ఆ దివ్యమైన అనుభూతిలో మైమరిచిపోయి ఉంటాడు. మైమరిచిపోయి ఊడుస్తూ ఉంటాడు. అప్పుడు ఈ మంత్రివర్యులు ఈ పద్మావతి దేవిని చక్కగా బంగారు బొమ్మలాగా అలంకారం చేసి, పెళ్లి కూతురులాగా అలంకారం చేసి ఆ రథయాత్రకి అందరి జనాల మధ్య 1,00,000 మంది జనం వస్తారు ఇవాళకి కూడా. ఈ లక్షల మంది జనాల మధ్యలో ఆ అమ్మాయిని తీసుకుని వస్తాడనమాట. వచ్చి ఈ అమ్మాయి చేతిని ఆ రాజు చేతిలో పెట్టేస్తాడు. ఆయన తన్మయత్వంలో ఉంటాడు, ఆయనకి ఏం తెలియదు, చెయ్యేస్తాడు, ఈయన పెట్టేస్తాడు. ఇగో నీకు ఈ అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తున్నాను, ఇవాళ నుంచి ఈ అమ్మాయితో నీకు పాణిగ్రహణం అయిపోయింది అంటాడు. రాజు వెంటనే ఆ అమ్మాయిని చూడగానే కోపం వచ్చేస్తుంది ఆయనకి వెంటనే. అదేంటి, నా ఆజ్ఞని నువ్వు ధిక్కరించావు, నేను నీకేం చెప్పాను, ఒక పరిచారకుడికి ఇచ్చి వివాహం చేయమన్నాను, అలాంటిది నాకెలా ఇచ్చి వివాహం చేస్తావంటే, ఇంతటి గొప్ప పరిచారకుడు ఎవరైనా దొరుకుతారా రాజా? మీరు చెప్పింది పరిచారకుడినిచ్చి వివాహం చేయమని, నాకు గొప్ప పరిచారకుడు మీరే అనిపించింది. భగవంతుడికి భవ్యమైన సేవ చేయగలిగే పరిచారకుడు ఎవరున్నారు? మీరే. అందుకని మీకన్నా గొప్పవాడు దొరకడు ఈ అమ్మాయికి అని చెప్పి ఈ అమ్మాయినిచ్చి వివాహం చేస్తున్నాను అంటాడు. అయితే పరమాత్ముడి యొక్క లీల అద్భుతం కదా. వెంటనే పరమాత్ముడి యొక్క తేజస్సీన్లో ప్రవేశించి ఆ అమ్మాయిని చూడగానే మోహిస్తాడు. మోహించి అప్పటిదాకా కోపంతో ఉన్నవాడు కూడా శాంతపడి ఈ అమ్మాయిని వివాహం చేసుకుని ఆ ఇద్దరూ కలిసి, రాజు రాణి ఇద్దరూ కలిసి ఆ రథయాత్ర ముందు ఊడుస్తూ, ఇవాళకి వారి వంశం వాళ్ళు బంగారు చీపురుతోటి రథయాత్ర ముందు చీపురు పెట్టి ఊడుస్తూ ఉంటారు. అది జగన్నాథ క్షేత్రం యొక్క విశేషం అన్నమాట. ఇంతటి విశేషము ఎక్కడా ఉండదు. ఎక్కడా కూడా మీకు రాజు భగవంతుడి సేవ చేస్తూ మనకు కనిపించేది ఎక్కడ? అనంత పద్మనాభ స్వామి క్షేత్రంలో. అక్కడ కూడా రాజు తన సేవకుడుగా ప్రకటించుకున్నాడు. ఇక్కడ కూడా రాజు తనని తాను సేవకుడుగా ప్రకటించుకున్నాడు. ఇది 100 సంవత్సరాల పురాతనమైన కథే అయినా కలియుగంలోనే జరిగింది. పరమాత్ముడు కలియుగంలోనే వచ్చాడు. కలియుగంలోనే పరమాత్ముడు దీన్ని అందరికీ అనుగ్రహించాడు.